దీని గురించి మీ అభిప్రాయాలు కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయాలని, ఇతరులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఫాలో చేయడం మర్చిపోవద్దండి. దయచేసి క్రమంగా వీడియోలు మీకు అందిస్తుండగా ఈ మాటలు ప్రయోజనకరమైనవి గనక దాచుకోకుండా బహిరంగంగా ఇంటింటను తెలియచేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఎంతోమంది అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి ఉన్న ధనమంతా ఖర్చు పెట్టుకుని ప్రయోజనం లేక దుఃఖంతో బాధపడుతున్నారు. అలాంటి వారు దయచేసి మాటలు విని మాటలను విశ్వసిస్తే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. ఏ రోగంతో ఉన్నా, వ్యాధితో ఉన్నా ప్రభు స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. కొన్ని విషయాలు చూసుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 14 నుండి 17 వరకు. యేసు పేతురింటిలో ప్రవేశించాడు. జ్వరముతో పడి ఉన్న అతను చూసి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను అంటాడు. యేసు పేతురింట్లోకి వెళ్ళాడు. ఈరోజు ఈ వీడియో చూసే నీ దగ్గరకు ప్రభు రావాలని, ఒకవేళ నువ్వు ఇంట్లో ఉన్నా, రోగంతో హాస్పిటల్లో బాధపడుతున్నా, రోగంతో ఒంటరిగా నువ్వు రోగంతో బాధపడుతున్నా, ప్రభు నీ వద్దకు రావాలని ఆశ కలిగి ఉన్నాడు. ఎలా వస్తాడంటే నువ్వు విశ్వసిస్తే, విశ్వాసముతో నేను దేవుని వద్దకు వచ్చాను, ఆయన ఇక్కడ ఉన్నాడు, వెదికేదానికి నాకు ఫలం ఇస్తాడు అని నువ్వు నమ్మినట్లయితే ఆ రోజు యేసు పేతురింటిలోకి ప్రవేశించినట్లుగా ప్రభువు కూడా నిజంగా నీ దగ్గరికి వస్తాడు. వచ్చి వాక్యం అంటుంది, జ్వరముతో పడి ఉన్న అతను చూశాడు, నిన్ను చూస్తున్నాడు, నిన్ను గమనిస్తున్నాడు. ఏ రోగంతో నువ్వు బాధపడుతున్నావు అనే, ఎంతకాలం నుండి బాధపడుతున్నావు, అనేక వైద్యుల దగ్గర తిప్పలు పడి డబ్బును ఖర్చు పెట్టేసి ప్రయోజనం లేక దుఃఖంతో ఉన్నావా? నీ ఆంతర్యాన్ని, నీ పరిస్థితులు, నీ స్థితిగతులన్నీ చూసే దేవుడు, ఎరిగినవాడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన నిన్ను చూస్తాడు. మొదట నీ వద్దకు వచ్చేవాడు, రెండవది నిన్ను చూసేవాడుగా ప్రభువు ఉన్నాడు. మూడవదిగా ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను అన్నాడు. ఇక్కడ యేసు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చెయ్యి ముట్టగానే ఆమెలో ఉన్నటువంటి జ్వరము శరీరంలో నుండి వెళ్ళిపోయింది. ఈరోజు కూడా ప్రభు దగ్గరకు కూడా నీవు ఉన్న స్థలంలోనే ప్రభువుని ఆహ్వానించు. అయ్యా నా దగ్గరికి రండి, నా పరిస్థితిని మీరు చూడండి ప్రభువా, నువ్వు నన్ను తాకితే నేను బాగుపడతానని నువ్వు నమ్మినట్లయితే ప్రభువు నిన్ను ముడుతుండగానే నీకున్న శరీరంలో ఉన్న రోగం, రోగం గురించి ప్రభు పూర్తిగా వివరణ నిన్ను అడగలేదు. మరియు రోగముతో బాధపడే నీవు ప్రభు వైపు చూడాలి. మొదట ప్రభువును ఆహ్వానించాలి. ప్రభువు నీ దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆయనకు స్థలం ఇవ్వాలి. నువ్వు ఆయన మాటలను, నువ్వు ఈ మాటలు అంగీకరించి ఒప్పుకొని విశ్వసిస్తే ప్రభు నీ జీవితాల్లో కార్యం చేయడానికి ఆ రోజు పేతురింటిలోకి పోయి ఆమెను చూసి ఆమె చెయ్యి ముట్టగానే జ్వరం ఆమెను విడిచెళ్ళిపోయేది. అదేవిధంగా వీడియో చూసే నీవు కూడా ఈ మాటల్లో ఒప్పుకొనుచుండగా అంగీకరించితే ప్రభు నీ దగ్గరకు వచ్చి నిన్ను ముట్టి స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. రెండవదిగా సాయంకాలం అయినప్పుడు జనులు అనేక మంది దయ్యం పట్టిన వారందరినీ, అనేకులను యేసు దగ్గరకు తీసుకొచ్చారు. దయ్యం పట్టిన అనేకులను యేసు దగ్గరకు తీసుకొచ్చినప్పుడు చూడండి, ఈరోజు ఈ వీడియో చూస్తే నీవు కూడా నీవు కానీ, నీ ఇంట్లో వారు కానీ, ఏ విధమైన దయ్యం పట్టిన వారుగా, ఏ రోగంతో బాధపడుతున్నా, వ్యాధులతో బాధపడుతున్నా, ఒకవేళ మంచం మీద పడి ఉన్న వాళ్ళు కానీ ఉన్నట్లయితే నువ్వు ఏం చేయాలంటే ప్రార్థన ద్వారా వాళ్ళని పరిస్థితులన్నీ యేసు దగ్గరకు తీసుకొని రావాలి. నేను దేవుని 2, 3 నా నామని ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యలో ఉంటాను. మీరు 2 ఎక్కడ ఉన్నా మీరు వేడుకోవాలి. మీలో 2 తాము వేడుకొని దేని గురించి భూమి మీద ఏకీభవిస్తేనంట, 2గా 3గా కూర్చొని ఏకీభవించి ప్రార్థన చేస్తేనంట అది పరలోకపు తండ్రి వలన దొరుకుతుంది. ఆ రోజు దయ్యం పట్టిన వాళ్ళందరినీ యేసు దగ్గరకు తీసుకొచ్చినట్లు
నీ సమస్యను యేసు దగ్గరికి నువ్వు తీసుకొచ్చినప్పుడు ఆడేం రాయబడింది తెలుసా? ఆయన మాట వలన దెయ్యము వెళ్ళగొట్టి రోగులందరూ స్వస్థత పొందారు. ఆయన మాట వెళ్ళి వారిలో ఉన్న దెయ్యం వెళ్ళిపోయింది, రోగులందరూ స్వస్థత పొందారు. ఆయన చెయ్యి ముట్టగా రోగం వదిలి వెళ్ళిపోయిందని వాక్యం చెప్తుంది. కనుక దయచేసి మాటలు నువ్వు నమ్మితే ప్రభు నీ జీవితంలో కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనే మన బలహీనతలు వహించుకొని మన రోగాలు భరించని. ఈ వీడియో చూసే నీవు ఏ రోగంతో ఉన్నా, ఏ బలహీనతలతో నువ్వు ఉన్నా, యేసు ముందుగానే నువ్వు పడిన స్థానంలో నీ సిలువలో ఆయన ఏం చేశాడంటే నీ రోగాలన్నీ భరించినాడు, నీ వ్యసనాలన్నీ వహించాడు. సిలువలో యేసు వ్యసనాక్రాంతుడుగా ఉన్నాడు, వ్యాధిని అనుభవించిన వాడుగా ఉన్నాడు. కావున అతడు పొందిన దెబ్బలలో నీకు స్వస్థత కలుగుతుంది. కనుక దయచేసి డాక్టర్లు చెప్పినటువంటి మాటలను బట్టి, మనుషులు చెప్పినటువంటి మాటలను బట్టి, నీకున్న పరిస్థితులు బట్టి నాకు ఇంకా ప్రయోజనం లేదు, నేను ఇంకెంత నిజంగా అనేక వైద్యుల దగ్గర తిప్పలు పడినా నాకు ప్రయోజనం లేదు అనే దిగులుతో, చింతతో, వ్యసనంతో ఉండద్దు. యేసు మాటలు నువ్వు ఎప్పుడైతే నమ్ముతావు, సిలువ వేయబడిన యేసు వైపు చూసినప్పుడు ఆయన నీ రోగాలన్నీ సిలువలో భరించాడు, నీ వ్యసనాలన్నీ సిలువలో వహించాడు, నీ బలహీనతలన్నీ సిలువలో వహించాడు. గనక యేసు అతను పొందిన దెబ్బల్లో నీకు పూర్తిగా స్వస్థత కలుగుతుంది. ఆయన మాట వలన నీలో ఉన్న దయ్యాలు వెళ్ళిపోయి రోగంతో నుండి స్వస్థత పొందుకుంటావు. ఆయన చెయ్యి చాపగానే రోగము శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. సూర్యుడు అస్తమించే సమయంలో రోగాలతో ఉండేవారు ఎవరెవరు ఎద్దుండారో అందరినీ యేసు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ప్రతి వారి మీద ఆయన చేతులుంచి వారిని స్వస్థపరిచినాడు. ఇంతేకాకుండా దయ్యాలు కూడా దేవుని కుమారుడని కేకలు వేసి వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి. ఈ వీడియో చూసే నీవు కూడా ప్రభువునందు పూర్తిగా విశ్వాసం ఉంచగలిగితే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. మీ నమ్మిక చొప్పునే మీకు కలుగునుగాక, నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అవునుగాక, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాకనని ఈ మాటలు అక్కడ వారిని స్వస్థపరిచిన దేవుడు ఈ దినాన నిన్ను కూడా స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్.